Hello and welcome to SakshiEducation.com. నేను లుంబిని బూచల. ఈ కమింగ్ 2-3 మంత్స్లో TSPSC Group-1 అండ్ Group-2 ఎగ్జామ్స్ ఉన్నాయి కదా. మరి ఈ ఎగ్జామ్స్లో ఒక మేజర్ పార్ట్ ప్లే చేసే జాగ్రఫీ ఈజ్ వెరీ ఇంపార్టెంట్ కదా. సో జాగ్రఫీ ఎలా ప్రిపేర్ అవ్వాలి అండ్ ఆ స్ట్రాటజీ ఎలా ఉండాలి, స్టూడెంట్స్ ప్రిపరేషన్ మొత్తం ప్రణాళిక ఎలా ఉండాలి అని చెప్పేసి ఆ డీటెయిల్డ్ అనాలిసిస్ ఇవ్వడానికి మనతో పాటు జాగ్రఫీ సీనియర్ ఫ్యాకల్టీ కాకర్ల శ్రీహరి గారు ఉన్నారు. సో సార్ని అడిగి తెలుసుకుందాం ఆ డీప్ అనాలిసిస్ ఏంటో. హలో సార్, నమస్తే. నమస్తే. ఎలా ఉన్నారు? థ్యాంక్ యూ. సో టాకింగ్ అబౌట్ జాగ్రఫీ మేజర్గా చూసుకుంటే ఆస్పిరెంట్స్ జనరలీ ఇట్స్ అ డ్రై సబ్జెక్ట్ అన్నట్టుగా చూస్తారు. దో మనకి జాగ్రఫీ ఈచ్ అండ్ ఎవ్రీ డే ఆర్ లైఫ్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్ కదా. సో ఎలా చూడాలి జాగ్రఫీని? సో జాగ్రఫీ బేసికల్గా వాస్ట్ సబ్జెక్ట్ అండ్ లార్జెస్ట్ సబ్జెక్ట్ అండ్ దీనికి చాలా హిస్టరీ ఉంటుందన్నమాట. ఆల్మోస్ట్ 4600 మిలియన్ ఇయర్స్ హిస్టరీ ఉంటుంది జియోగ్రఫీకి. దట్స్ వై పీపుల్ జనరల్లీ ఇది డిఫికల్ట్ సబ్జెక్ట్ అని అనుకుంటారు. బట్ కొంచెం సైంటిఫిక్గా అర్థం చేసుకుంటే జాగ్రఫీ చాలా ఇంట్రెస్టింగ్ సబ్జెక్ట్. అండ్ జాగ్రఫీ ఇంట్రెస్టింగ్ సబ్జెక్ట్ అనడంతో పాటు ఇంకొక అడ్వాంటేజ్ కూడా ఏంటంటే జాగ్రఫీని ప్రాపర్గా అర్థం చేసుకోవడం వలన ఇతర సబ్జెక్ట్స్ లైక్ పాలిటీ కానీ, ఎకానమీ కానీ, సొసైటీ కానీ ఇవన్నీ కూడా ఈజీగా అర్థం అవ్వడానికి అవకాశం ఉంటుంది. సో జాగ్రఫీ మనం కాంప్రహెన్సివ్గా చదవడం వలన మనకు జాగ్రఫీలో స్కోరింగ్తో పాటు ఇతర సబ్జెక్ట్లో కూడా స్కోరింగ్ పెరిగే అవకాశం ఉంటుంది. దట్ ఈస్ ద రీజన్ వై జాగ్రఫీ ఈజ్ కాల్డ్ యాజ్ మదర్ ఆఫ్ ఆల్ సైన్సెస్. ఓకే. సో జాగ్రఫీ అనగానే అంటే స్టార్టింగ్ ఎలా చేయాలి సార్? ఎందుకంటే మేజర్గా మనకు యూనివర్స్ నుండి స్టార్ట్ అవుతుంది కదా. సో జాగ్రఫీ అనేది అండ్ ఇప్పుడు క్లైమేట్ చేంజెస్ చూసుకుంటే కూడా అన్ని ఎవ్రీథింగ్ ఈజ్ ఇంక్లూడెడ్ ఇన్ జాగ్రఫీ. సో ఎలా అప్రోచ్ ఉంటుంది? సో మీరు కరెక్ట్గా చెప్పారు. యాక్చువల్గా జాగ్రఫీ అంటేనే మనం యూనివర్స్ నుండి స్టార్ట్ చేయాలి. బట్ యూనివర్స్కి సంబంధించినటువంటి సైన్సెస్ కాస్మాలజీ ఉంటుంది కాబట్టి యూనివర్స్లో మనం సోలార్ సిస్టంలో అర్త్ వరకు తీసుకుని వచ్చి అర్త్ గురించి మనం కాంప్రహెన్సివ్గా చదవాల్సి ఉంటుంది. సో అర్త్ సిస్టమ్ గురించి చదవడంలో భాగంగా మీరు అన్నట్టు క్లైమేట్ చేంజ్ గురించి అండ్ క్లైమేటాలజీ, జియోమార్ఫాలజీ అంటే స్వరూప భూగోళ శాస్త్రం అని, శీతోష్ణ స్థితి శాస్త్రం, అదేవిధంగా ఓషనోగ్రఫీ సముద్ర శాస్త్రం, అదేవిధంగా హ్యూమన్ జియోగ్రఫీ, ఇలా రకరకాల ఆస్పెక్ట్స్ ఉంటాయన్నమాట. సో ఇనీషియల్గా మనం ఫిజికల్ జియోగ్రఫీ అనే పోర్షన్ని చదువుతాం. ఫిజికల్ జియోగ్రఫీ అంటే భౌతిక భూగోళ శాస్త్రం. భౌతిక భూగోళ శాస్త్రంలో జియోమార్ఫాలజీ అంటే స్వరూప భూగోళ శాస్త్రం, క్లైమేటాలజీ అంటే శీతోష్ణ స్థితి శాస్త్రం, అదేవిధంగా ఓషనోగ్రఫీ అంటే సముద్ర శాస్త్రం. ఈ మూడు చదివిన తర్వాత దెన్ ఏవైతే ఈ ఫిజికల్ జియోగ్రఫీలో మనం చదివామో ఆ ఆస్పెక్ట్స్ అన్ని కూడా ఇండియన్ జియోగ్రఫీకి రిలేట్ చేస్తాం అనమాట. సో ఇండియన్ జియోగ్రఫీ అయిపోయిన తర్వాత మనం తెలంగాణ పర్స్పెక్టివ్లో చదువుతున్నప్పుడు తెలంగాణ భౌతిక భూగోళ శాస్త్రం, తెలంగాణ మానవ మరియు ఆర్థిక భూగోళ శాస్త్రం, తెలంగాణ హ్యూమన్ అండ్ ఎకనామిక్ జాగ్రఫీ చదవాల్సి ఉంటుంది. సో ఎక్కడికక్కడ మనం క్లియర్గా వాటిని డిఫరెన్షియేట్ చేసుకొని చదవడం ద్వారా కాంప్రహెన్సివ్ అండర్స్టాండింగ్తో పాటు క్లారిటీ ఆఫ్ థాట్ కూడా పెరుగుతుంది. దీనివలన నేను ఇదివరకు చెప్పినట్టుగా వేరే సబ్జెక్ట్స్లో కూడా మనం ఎక్కువ మార్క్స్ స్కోర్ చేయడానికి అడ్వాంటేజ్ ఉంటుంది. ఓకే. సో TSPSC ఓరియంటేషన్తో చూస్తే మనము జాగ్రఫీ పేపర్ 1లో అక్కడ Group-1లో కానీ ఇక్కడ Group-2లో కానీ పేపర్ 1లో జాగ్రఫీ అనేది మనకు వరల్డ్ జాగ్రఫీ, ఇండియన్ జాగ్రఫీ అండ్ తెలంగాణ జాగ్రఫీ మిక్స్డ్ అయ్యి ఉంది. సో దాన్ని ఎలా అప్రోచ్ అవ్వాలి? మనకు TSPSC Group-1 ప్రిలిమినరీ ఎగ్జామినేషన్ అంటే Group-1 అనే కాదు, ఏ కాంపిటేటివ్ ఎగ్జామినేషన్ తీసుకున్నా జాగ్రఫీ అన్నది ఇండిస్పెన్సబుల్. సో జాగ్రఫీ లేకుండా మనం ఏ కాంపిటేటివ్ ఎగ్జామినేషన్ కూడా ఊహించుకోలేం. ఎందుకంటే ఒక కాబోయే ఆఫీసర్ ఆర్ ఎనీ కైండ్ ఆఫ్ గవర్నమెంట్ జాబ్ మనము ఆస్పిరెంట్కి ఖచ్చితంగా జియోగ్రఫికల్ అండర్స్టాండింగ్ అన్నది ఉండాల్సి ఉంటుంది. అయితే మన తెలంగాణ Group-1 ప్రిలిమినరీ ఎగ్జామినేషన్ విషయానికి వస్తే రేపు జూన్ 9న Group-1 ప్రిలిమినరీ ఎగ్జామినేషన్ జరుగుతుంది. ఇందులో జియోగ్రఫీకి సంబంధించినటువంటి వరల్డ్, ఇండియా అండ్ తెలంగాణ జియోగ్రఫీ పోర్షన్ ఉంది. దాంతోపాటు ఎన్విరాన్మెంటల్ ఇష్యూస్ అండ్ డిజాస్టర్ మేనేజ్మెంట్ కూడా ఉంది. సో జియోగ్రఫీ పరంగా తీసుకుంటే రఫ్లీ వీ కెన్ ఎక్స్పెక్ట్ అరౌండ్ 18 to 22 మార్క్స్ ఓన్లీ జియోగ్రఫీ నుండి రావడానికి అవకాశం ఉంటుంది. 5 to 6 మార్క్స్ వరల్డ్ జియోగ్రఫీలో నుండి వచ్చిన, ఒక 10 మార్క్స్ 8 to 10 మార్క్స్ ఇండియన్ జియోగ్రఫీ, ఒక 2 to 3 మార్క్స్ తెలంగాణ జియోగ్రఫీ నుండి రావడానికి అవకాశం ఉంటుంది. అదే ఎన్విరాన్మెంటల్ ఇష్యూస్ అండ్ డిజాస్టర్ మేనేజ్మెంట్ కూడా కలుపుకుంటే అదొక 12 మార్క్స్ అని అనుకుంటే, సో జియోగ్రఫీ అండ్ ఎన్విరాన్మెంటల్ ఇష్యూస్ అండ్ డిజాస్టర్ మేనేజ్మెంట్ రెండు కలిపి దాదాపుగా ఒక 35+ మార్క్స్ రావడానికి అవకాశం ఉంటుంది. సో ఓవరాల్గా మనకున్నటువంటి 13 కంపోనెంట్స్, సిలబస్లో ఉన్నటువంటి 13 కంపోనెంట్స్లో దాదాపుగా 40 మార్క్స్ వెయిటేజ్ జాగ్రఫీ అండ్ ఎన్విరాన్మెంటల్ ఇష్యూస్ ప్లే చేస్తుందంటే వీ కెన్ అండర్స్టాండ్ హౌ మచ్ వెయిటేజ్ ఇట్ ఈస్ హ్యావింగ్. అందుకనే జాగ్రఫీని చదవడంలో మనం చాలా ఫోకస్డ్గాను కాంప్రహెన్సివ్గాను చదవాల్సి ఉంటుంది. ఓకే. సో జాగ్రఫీ అంటే ఓన్లీ జాగ్రఫీ మాత్రమే కాదు, ఇట్స్ లింక్డ్ అప్ టు అదర్ సబ్జెక్ట్స్ as well. ఎకానమీ తీసుకుంటే మనం అగ్రికల్చర్, బిజినెస్, సర్వీసెస్ ఎక్సెట్రా. అండ్ అలాగే ఎన్వైరన్మెంట్ బేస్డ్ కూడా చూడొచ్చు కదా, బయోస్పియర్ కానీ ఇవన్నీ సబ్జెక్ట్స్. అండ్ దెన్ మనకు కొన్ని ఏమైనా చేంజెస్ అయితే డిజాస్టర్ మేనేజ్మెంట్ ఆబ్వియస్లీ. సో ఈచ్ అండ్ ఎవ్రీ వేలో జాగ్రఫీ ఈజ్ లింక్డ్ అప్ టు అదర్ సబ్జెక్ట్స్. సో దాన్ని ఒక సబ్జెక్ట్ చదవాలి, ఒక టాపిక్ చదవాలి అంటే డిఫరెంట్ సబ్జెక్ట్స్ పాయింట్ ఆఫ్ వ్యూ నుండి చదవాలి కదా. సో అది ఎలా చదవాలంటే అండి, ఇప్పుడు మనకు
ఇండియన్ జియోగ్రఫీ చదువుతున్నప్పుడు వైల్డ్ లైఫ్ అండ్ కన్జర్వేషన్ అని చదువుతాం. ఇక్కడ వైల్డ్ లైఫ్ అండ్ కన్జర్వేషన్ చదివినప్పుడు జస్ట్ మనం ఇండియాలో ఉన్నటువంటి డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఫారెస్ట్స్, డిఫరెంట్ టైప్స్ ఆఫ్ వైల్డ్ యానిమల్స్ అండ్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ కన్జర్వేషన్ ఎఫర్ట్స్ అంటే వాటి సంరక్షణ పద్ధతుల్ని చూస్తాం. అదే మనం ఎన్విరాన్మెంటల్ ఇష్యూస్ కంటెక్స్లో చదువుతూ ఉన్నప్పుడు వైల్డ్ లైఫ్ ప్రొటెక్షన్ యాక్ట్ అని చదవాల్సి ఉంటుంది. ఎన్విరాన్మెంటల్ ప్రొటెక్షన్ యాక్ట్ 1986, వైల్డ్ లైఫ్ ప్రొటెక్షన్ యాక్ట్ 1972. సో ఇండియన్ జియోగ్రఫీలో చదువుతున్నప్పుడు కేవలం ఇండియాలో ఎలాంటి యానిమల్స్ ఉన్నాయి, క్రిటికల్లీ ఎండేంజర్డ్ స్పీషీస్ ఎక్కడ ఉన్నాయి, సో డిఫరెంట్ టైప్స్ ఆఫ్ నేషనల్ పార్క్స్, వాటిలో కొన్ని ఇంపార్టెంట్ నేషనల్ పార్క్స్, అందులో ఉన్నటువంటి ఐకానిక్ స్పీషీస్, కీ స్టోన్ స్పీషీస్ ఇలా చూడాల్సి ఉంటుంది. ఇదే ఎన్విరాన్మెంటల్ ఇష్యూస్ కంటెక్స్లో చూస్తున్నప్పుడు దానిపైన మనకి ఎలాంటి లెజిస్లేషన్స్ ఉన్నాయి, గవర్నమెంట్ ఎలాంటి పాలసీస్ తీసుకొని వస్తుంది, ఎలాంటి కన్జర్వేషన్ ఎఫర్ట్స్ రీసెంట్ టైమ్స్లో గవర్నమెంట్ తీసుకొని వస్తుంది, దీనికి సంబంధించి ఇండియా అండ్ ఇంటర్నేషనల్ అగ్రిమెంట్స్ ఏవైనా ఉన్నాయా ఈ కంటెక్స్లో చూడాలి. ఇదే ఎకనామికల్ కంటెక్స్లో చూస్తున్నప్పుడు వాట్ ఆర్ ది అడ్వాంటేజెస్ అండ్ వాట్ ఆర్ ది ఎకనామికల్ బెనిఫిట్స్ ఆఫ్ ది ఫారెస్ట్, వాట్ ఆర్ ది ఫారెస్ట్ ప్రొడ్యూసర్స్, వాట్ ఆర్ ది మైనర్ ఫారెస్ట్ ప్రొడ్యూసర్స్ అండ్ వాట్ ఆర్ ది డిఫరెంట్ టైప్స్ ఆఫ్ అగ్రికల్చరల్ ప్యాటర్న్స్ వీఆర్ హ్యావింగ్ ఇన్ ది డిఫరెంట్ ఫారెస్ట్ ఈకోసిస్టమ్స్ అండ్ వాటిలో మనకు చాలా అరుదుగా లభించే స్పీషీస్ ఏంటి, సో ఈ ఆస్పెక్ట్స్లో చూడాల్సి ఉంటుంది. ఫర్ ఇన్స్టెన్స్ ట్రాన్స్పోర్టేషన్ తీసుకున్నాం అనుకోండి, ఇండియాలో ఉన్నటువంటి ట్రాన్స్పోర్టేషన్లో చదువుతున్నప్పుడు వాట్ ఆర్ ద డిఫరెంట్ టైప్స్ ఆఫ్ నేషనల్ హైవేస్ అండ్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ రైల్వే జంక్షన్స్, న్యూ రైల్వే డివిజన్స్ దట్ హ్యాడ్ బీన్ రీసెంట్లీ ఎస్టాబ్లిష్డ్, ఈ కంటెక్స్లో చూస్తాం. ఇదే ఎకనామిక్ కంటెక్స్లో చూస్తున్నప్పుడు లాజిస్టిక్స్ పార్క్స్ అండ్ కారిడార్స్, ఇండస్ట్రియల్ కారిడార్స్, వీటితో పాటు డిఫరెంట్ టైప్ గతి శక్తి అభియానాన్ని రీసెంట్గా గవర్నమెంట్ తీసుకొని వచ్చింది, సాగరమాల ప్రాజెక్టు, భారతమాల పరియోజన, ప్రధానమంత్రి గ్రామ్ సడక్ యోజన, ఇలాంటి కొన్ని ఎకనామికల్ కంటెక్స్లో చూడాల్సి ఉంటుంది. సో ద సేమ్ కాన్సెప్ట్ మనం ఒక కాన్సెప్ట్ ఏదైనా తీసుకుంటే దాన్ని ఎకనామిక్ కోణంలోనూ అండ్ సామాజిక కోణంలోనూ, సోషల్ కంటెక్స్లోనూ అండ్ ఒరిజినల్ జియోగ్రఫిక్ కోణంలోనూ చూడగలిగితే ఏ కాన్సెప్ట్నైనా సరే ఈ మూడు డైమెన్షన్స్లో కనుక మనం చూడగలిగితే వీ కెన్ ఏబుల్ టు స్కోర్ మోర్ మార్క్స్ ఇన్ ది ఎగ్జామినేషన్. ఓకే, బట్ దట్ విల్ బి హెక్టిక్ కదా సార్, అంటే ఒక్కొక్క సబ్జెక్ట్ మళ్ళీ లింక్ అప్. ఎస్, అది చాలా యాక్చువల్గా చాలా ఈజీ అండి. అది మామూలుగా మనము మల్టిపుల్ సబ్జెక్ట్స్తో లింక్ చేయడం డిఫికల్ట్ అని ఎప్పుడు ఫీల్ అవుతూ ఉంటామంటే మనకు ఎలా లింక్ చేయాలో తెలియనప్పుడు, ఎక్కడ లిమిట్ చేయాలో తెలియనప్పుడు మనం అలా ఓవరాల్గా చూసుకుని చదివేసుకుని సో ఇది డిఫికల్ట్ అని అనుకుంటూ ఉంటాం. సింపుల్గా ఏదైనా ఒక కాన్సెప్ట్ తీసుకున్నాం, ఫర్ ఇన్స్టెన్స్ మనం సినిమాసే తీసుకున్నాం అనుకోండి, బాహుబలి మూవీ తీసుకున్నాం అనుకోండి, ఈ బాహుబలి మూవీలో మనకు బాహుబలి క్యారెక్టర్స్ని మల్టిపుల్ డైమెన్షన్స్ చూడొచ్చు. అండ్ హౌ ఎఫిషియెంట్లీ ఒక కొడుకులాగా హౌ ఎఫిషియెంట్గా ఆయన క్యారెక్టర్ని భర్తీ చేశాడు. సో కట్టప్పకు ఒక అల్లుడిలా ఎలా ఎఫిషియెంట్గా భర్తీ చేశాడు, ఒక అన్నగా ఎలా భర్తీ చేశాడు, అండ్ అనుష్కకు హస్బెండ్గా ఎలా అంటే ఒకే క్యారెక్టర్ని మనం మల్టిపుల్గా ఎలా చూడగలుగుతున్నాం. సిమిలర్లీ ద కేసెస్. సో అలా మల్టిపుల్ వేలో చూడగలిగినప్పుడు అప్పుడు దెన్ ఎప్పుడైతే మనం ఇలా చూడగలుగుతామో అప్పుడు బాహుబలిలో ఎసెన్స్ మనకు నచ్చుతుంది. సిమిలర్లీ వెన్ వీ కెన్ ఏబుల్ టు కంపేర్ అండ్ ద సబ్జెక్ట్ ఇన్ మల్టిపుల్ డైమెన్షన్, దెన్ యూ కెన్ అండర్స్టాండ్ ది ఎసెన్స్ ఆఫ్ ది సబ్జెక్ట్. అప్పుడు మనం ఏ క్వశ్చన్ ఇచ్చినా, ఎంత డిఫికల్ట్గా క్వశ్చన్ వచ్చినా సరే సింపుల్ వైల్డ్ గెస్తోనే ఆన్సర్ చేయొచ్చు. దట్ ఈస్ హౌ ద టెక్నిక్ వర్క్స్ అవుట్. ఈ టెక్నిక్సే నేను నా స్టూడెంట్స్ కూడా చెప్తూ ఉంటాను, ఎందుకంటే నార్మల్గా అందరూ చదువుతారు, దెర్ ఆర్ మల్టిపుల్ రిసోర్సెస్ అవైలబుల్ ఇన్ ది మార్కెట్, బట్ ద వే ఆఫ్ అండర్స్టాండింగ్ ది సబ్జెక్ట్ హ్యాస్ టు బి డిఫరెంట్. ఓకే ఓకే, సో నైస్ సార్. సో అయితే మనం జాగ్రఫీ చూసుకుంటే వరల్డ్ జాగ్రఫీ, ఇండియన్ జాగ్రఫీ అండ్ తెలంగాణ జాగ్రఫీ మిక్స్డ్ అప్ ఉంది. సో దీనికి ఎంత వెయిటేజ్ ఇవ్వాలి అండ్ ఈచ్ పార్ట్కి ఎంత టైం ఇన్వెస్ట్ చేయాలి? దట్ వాజ్ అ వెరీ గుడ్ క్వశ్చన్. మనకు ఓవరాల్ జియోగ్రఫీ చదవడానికి కొంచెం ఎక్కువ టైం పడుతుంది, ఎందుకంటే అది వ్యాస్ట్ సబ్జెక్ట్ కాబట్టి. వరల్డ్ జియోగ్రఫీలో 3 యూనిట్స్ నేను చెప్పినట్లుగా జియోమార్ఫాలజీ, ఓషనోగ్రఫీ, క్లైమటాలజీని 3 కాన్సెప్ట్స్గా డివైడ్ చేసుకున్నప్పుడు జియోమార్ఫాలజీకి ఒక 3 అవర్స్ ఇవ్వచ్చు. జియోమార్ఫాలజీ 3 అవర్స్లో కంప్లీట్ చేయగలుగుతామా అని స్టూడెంట్స్ అనుకోవచ్చు, కానీ 3 అవర్స్లో కంప్లీట్ చేయడానికి వీలుంది. ఎప్పుడు కంప్లీట్ చేయడానికి అలా వీలవుతుంది అంటే దానిలో ఏ కాన్సెప్ట్స్ ఉంటాయి, ఏ కాన్సెప్ట్స్ పైన నేను ఎక్కువ ఫోకస్ చేయాలి అని అనుకున్నప్పుడు ఈజీగా 3 అవర్స్లో దాన్ని కంప్లీట్ చేయొచ్చు. ఫర్ ఇన్స్టెన్స్ జియోమార్ఫాలజీలో అర్త్ ఇంటర్నల్ స్ట్రక్చర్, భూ అంతర్నిర్మాణం ఒకటి చదవాల్సి ఉంటుంది, దాంతోపాటు శిలలు, రాక్స్ అనే కాన్సెప్ట్ ఒకటి చదవాల్సి ఉంటుంది, దీంతోపాటు డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ల్యాండ్ ఫామ్స్ అంటే భూస్వరూపాలు, ఈ 3ంటికి 3 అవర్స్ సరిపోతుంది. సిమిలర్లీ క్లైమటాలజీ తీసుకున్నాం అనుకోండి, దానికి 2 అవర్స్ సరిపోతుంది. అండ్ క్లైమేట్, స్ట్రక్చర్, కంపోజిషన్, విండ్స్, టెంపరేచర్, సైక్లోన్స్, సో వీటికి 2 అవర్స్లో ఈజీగా దాన్ని మేనేజ్ చేయొచ్చు. సిమిలర్లీ ఓషనోగ్రఫీ అదైతే ఇంకా 1 అవర్లోనే చదివేయచ్చు. వాట్ ఆర్ ది డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఓషన్స్, డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఓషన్ కరెంట్స్ అండ్ ది సెలైనిటీ. సో మనకి ఎంత అయింది, 3 అవర్స్, 2 అవర్స్, రఫ్లీ 5 అవర్స్, 7 అవర్స్లో వరల్డ్ జియోగ్రఫీ కంప్లీట్ అయిపోతుంది. సిమిలర్లీ ఇండియన్ జియోగ్రఫీ విషయానికి తీసుకుంటే ఓవరాల్గా ఒక 10 అవర్స్లో ఇండియన్ జియోగ్రఫీ కంప్లీట్ అయిపోతుంది. అండ్ తెలంగాణ జియోగ్రఫీ ఒక 4 or 5 అవర్స్లో కంప్లీట్ అయిపోతుంది. సో టోటల్గా 30 + 10 + 5 అండ్
ఇంకొక 10 అవర్స్ 25 అవర్స్. 25 అవర్స్లో మనం జియోగ్రఫీ పోర్షన్ మొత్తం కంప్లీట్ చేయొచ్చు. రోజుకు మనం ప్రాపర్ రేషనలైజ్ చేసుకుంటే రోజుకు ఒక 3 గంటల పాటు పెట్టుకోగలిగితే 8 రోజుల్లో అంటే రఫ్లీ 1 వీక్లో జియోగ్రఫీ పోర్షన్ అంతా కూడా కంప్లీట్ చేయొచ్చు. వన్స్ యూ కంప్లీట్ ద పోర్షన్ ఇమీడియట్గా దానిపైన ఉన్నటువంటి ప్రీవియస్ క్వశ్చన్స్ ప్రాక్టీస్ చేయాల్సి ఉంటుంది. ప్రీవియస్ క్వశ్చన్స్ కోసం ఎక్కడో నెట్లో పడి అంత రీసెర్చ్ చేయాల్సిన అవసరం లేదు. కమిషన్ వెబ్సైట్లోకి వెళ్ళి ప్రీవియస్గా జరిగినటువంటి ఎగ్జామినేషన్ క్వశ్చన్ పేపర్స్ డౌన్లోడ్ చేసుకొని దానిలో ఉన్నటువంటి జాగ్రఫీ పోర్షన్ని మనం క్వశ్చన్స్ని సాల్వ్ చేయగలిగితే సో మీరు నేర్చుకున్న సబ్జెక్ట్ని ఇమీడియట్గా క్వశ్చన్స్ రూపంలో మనం ప్రాక్టీస్ చేసేస్తాం కాబట్టి సో మన ఆబ్జెక్టివ్ అన్నది చాలా సౌండ్ అండ్ క్లియర్గా ఉంటుంది. సో ఇలా చేయడం ద్వారా ఈ విషయానికి వస్తే జాగ్రఫీ అనే కాదు ఏ సబ్జెక్ట్ అయినా సరే ఇలా రేషనలైజ్ చేసుకొని వాటిపైన చదివిన వెంటనే వాటిపైన టెస్ట్ సిరీస్ రాయడము, క్వశ్చన్స్ ప్రాక్టీస్ చేయడము, ప్రీవియస్ ఇయర్స్లో ఎలా అడుగుతున్నారన్న విషయాన్ని అర్థం చేసుకోవడం ద్వారా మనకు క్లారిటీ పెరుగుతుంది అనమాట. సో ఇలా క్లారిటీ పెరగడం ద్వారా రేపు క్వశ్చన్ ఏదైనా డిఫికల్ట్గా వచ్చినా అప్పుడు మనం ఒక ఎలిమినేషన్ మెథడ్లో అయినా అట్లీస్ట్ ఒక 2 క్వశ్చన్స్ని ఎలిమినేట్ చేసి రిమైనింగ్ 2 క్వశ్చన్స్లో ఒక వైల్డ్ గెస్తో అంటే దేవుడు బిట్లని అంటుంటారు చూడండి, అలా ఒక వైల్డ్ గెస్తో అయినా పెట్టి దాన్ని కరెక్ట్ చేసుకోవడానికి కూడా అవకాశం ఎక్కువగా ఉంటుంది. ఓకే ఓకే. సో చాలా క్వశ్చన్స్ ఎగ్జామ్లో అలా వస్తే ఈజ్ రిలేటెడ్ టు ఎన్వైరన్మెంట్ జాగ్రఫీ అనేది కూడా స్టూడెంట్స్ తెలిసిపోతుంది. ఓకే. సో సార్ నార్మలీ జాగ్రఫీ అంటే మనకు మ్యాప్ బేస్డ్గా చదువుకుంటేనే ఎక్కువగా గుర్తుంటుంది అండ్ ఆల్సో విజువల్ రిప్రజెంటేషన్ ఉంటేనే ఎక్కువగా అర్థమవుతాయి. ఈ కొన్ని కాన్సెప్ట్స్ ఉంటాయి, కాంప్లికేటెడ్ కాన్సెప్ట్స్ లైక్ ల్యాండ్ స్లైడ్స్ కానీ లేదంటే వెదర్ చేంజెస్ ఇవన్నీ కూడా. సో ఎలా చదువుకోవాలి స్టూడెంట్స్ ఈ టైం? దట్ వాజ్ అ గుడ్ క్వశ్చన్. ఇట్ సీమ్స్ యు ఆర్ హ్యావింగ్ వెరీ గుడ్ నాలెడ్జ్ ఇన్ జియోగ్రఫీ. సో ల్యాండ్ స్లైడ్స్ ఇలాంటివన్నీ ఆఫ్ కోర్స్ డిజాస్టర్ మేనేజ్మెంట్లో భాగంగా వస్తాయి. మనకు ఏది చదివినా సరే మ్యాప్ ఓరియంటేషన్లో చదవాలి. కార్టోగ్రఫీ ఈజ్ యాక్చువల్లీ ది బ్రాంచ్ ఆఫ్ జియోగ్రఫీ దట్ డీల్స్ విత్ ది మ్యాప్ పాయింటింగ్ అండ్ మ్యాప్ డ్రాయింగ్. కార్టోగ్రఫీ అని అంటాం. కార్టోగ్రఫీ అన్నది జాగ్రఫీలో ఇట్ వాజ్ అన్ ఇంటిగ్రల్ పార్ట్ అనమాట. మనం నేషనల్ హైవేస్ చూస్తూ ఉన్నప్పుడు నార్మల్గా కొన్ని ఇంపార్టెంట్ నేషనల్ హైవేస్ ఉంటాయి. ఫర్ ఇన్స్టెన్స్ లైక్ నేషనల్ హైవే నెంబర్ 44 దట్ ఈస్ ది లాంగెస్ట్ నేషనల్ హైవే ఇన్ ఇండియా దట్ కనెక్ట్స్ శ్రీనగర్ విత్ దట్ ఆఫ్ కన్యాకుమారి. సో ఈ నేషనల్ హైవే నెంబర్ 44 ఫలానా ప్లేసెస్లో నుండి వెళ్తుంది అని చెప్పేదానికంటే కూడా ఇండియా మ్యాప్ వేసుకొని ఆ నేషనల్ హైవే కన్యాకుమారి నుండి వయా నాగ్పూర్ వయా న్యూఢిల్లీ శ్రీనగర్కి వెళ్తుందని మనం ఒక మ్యాప్ వేసుకున్నాం అనుకోండి, మళ్ళీ దాన్ని ఎప్పుడు కూడా బట్టి పట్టాల్సిన అవసరం రాదు. సో బై డిఫాల్ట్ మైండ్లోకి వచ్చేస్తూ ఉంటుంది. సో ఇండియాలో ఉన్నటువంటి మౌంటైన్ రేంజెస్ లైక్ కారకోరం, లదాఖ్, నీలగిరి మౌంటైన్ రేంజెస్ ఇవి ఎప్పుడైతే చదువుతూ ఉంటామో థియరిటికల్గా మనం చదివినప్పుడు వీ కుడ్ నాట్ రిమెంబర్ దట్. అది ఎప్పుడు కూడా గుర్తుపెట్టుకోవడం చాలా డిఫికల్ట్. అలాంటి సందర్భంలో డైరెక్ట్గా మనం ప్లెయిన్ మ్యాప్స్ పెట్టుకుని ఒరిజినల్గా నేనైతే నా స్టూడెంట్స్తో క్లాస్లోనే అట్లీస్ట్ 150 మ్యాప్స్ డ్రా చేపిస్తాను అన్నమాట. సో ఇనీషియల్గా క్లాస్కి వచ్చినప్పుడు స్టూడెంట్ ఇండియా మ్యాప్ వేస్తే అది ఇండియా అని కనీసం వాళ్ళు కూడా గుర్తుపట్టలేనంత భయంకరంగా ఉండదు. బట్ ది ఎండ్ ఆఫ్ ది క్లాస్ సెషన్స్ అయిపోయేటప్పటికి చాలా పక్కాగా చిన్న సైజ్ మ్యాప్, థిమాటిక్ మ్యాప్స్ అంటే ఓన్లీ జమ్మూ అండ్ కాశ్మీర్ మ్యాప్, ఓన్లీ కర్ణాటక మ్యాప్ ఇలా డ్రా చేసేంత ఎఫిషియన్సీ వచ్చేస్తుంది. సో మనకు ఏదైనా ఒక రివర్ గోదావరి అన్నాం అనుకోండి, ఇమీడియట్గా మన మైండ్ మహారాష్ట్రలోకి వెళ్ళిపోతుంది, ఆరిజిన్ ప్లేస్లోకి వెళ్ళిపోతుంది. సో మ్యాప్ బేస్డ్గా చదవడం వలన మన క్లారిటీ అన్నది చాలా స్ట్రాంగ్ అయిపోతుంది. సో దీన్ని బేస్ చేసుకొని రివర్ గోదావరి బేసిన్ అని చూసామనుకోండి, దాంట్లో ఉన్నటువంటి ఎకనామిక్ సిస్టమ్, దాంట్లో ఉన్నటువంటి పాపులేషన్, అగ్రికల్చర్ ఇవన్నీ కూడా ఆ గోదావరి అన్న యాంబిట్లో మన మైండ్లోకి ఆటోమేటిక్గా వచ్చేస్తూ ఉంటాయి. దట్స్ వై మ్యాప్ పాయింటింగ్ ఈజ్ అన్ ఇంటిగ్రల్ పార్ట్ ఆఫ్ జియోగ్రఫీ. ఓకే. సో మీరు మెన్షన్ చేసినట్టుగా రివర్స్, సో రివర్స్ చదువుకోవాలి అన్నా దాని సబ్ రివర్స్ కనుక్కోవాలన్నా కూడా మ్యాప్ పాయింటింగ్ బేస్డ్గా చదువుకుంటే వెరీ హెల్ప్ఫుల్గా ఉంటుంది స్టూడెంట్స్కి. ఓకే సార్. సో అయితే ఇప్పుడు జాగ్రఫీలో కమింగ్ అప్ మనకున్నది Group 1 ఉంది. సో చాలా దగ్గరలో ఈ టైంలో ఎలా రివిజన్ చేయాలి అండ్ మెయిన్గా ఎన్సీఆర్టీస్ ఎలా రివైజ్ చేయాలి? ఇప్పుడు June 9th ఎగ్జామ్ ఉంది మనకు, రఫ్లీ ఒక 2 వీక్స్ ఉంది. ఈ టైంలో కొత్త సబ్జెక్ట్స్లోకి వెళ్లకుండా అంటే కొత్త టాపిక్స్ని చదివే ప్రయత్నం చేయకుండా ఆల్రెడీ మనం ప్రిపేర్ అయిన టాపిక్స్ని రివైజ్ చేయడం అన్నది చాలా మంచిది. I will tell some list of important topics that will be important అంటే based on certain rationality. ర్యాండమ్గా ఏదో ఒకటి మైండ్లో నుండి చెప్పి ఇది ఇంపార్టెంట్ అని చెప్పకుండా ఒక హేతుబద్ధతతో ఈ టాపిక్స్ ఇంపార్టెంట్ అని ప్రిడిక్ట్ చేయాల్సి వస్తే I will tell to our viewers certain important topics. జియోమార్ఫాలజీ విషయానికి వస్తే అర్త్ ఇంటర్నల్ స్ట్రక్చరు, రాక్స్ పైన ఎక్కువగా ఫోకస్ చేయండి. క్లైమేటాలజీ విషయానికి వచ్చినప్పుడు స్ట్రక్చర్ ఆఫ్ క్లైమేట్ అంటే వాతావరణ నిర్మాణం, కంపోజిషన్ ఆఫ్ ది క్లైమేట్ వాతావరణ సంఘటనం, విండ్స్ పవనాలు, ప్రెషర్ బెల్ట్స్ అంటే పీడన మేఖలలు,
వీటిపైన ఎక్కువ ఫోకస్ చేయండి. సముద్ర శాస్త్రానికి ఓషనోగ్రఫీకి వచ్చేటప్పటికి సముద్ర నిమ్నోన్నతులు అంటే ఓషన్ బాటమ్ రిలీఫ్ ఫీచర్స్ అండ్ అదేవిధంగా ఓషన్ సెలైనిటీ పైన ఎక్కువ ఫోకస్ చేయండి. అండ్ ఇండియన్ జియోగ్రఫీలోకి వస్తే ఫస్ట్ యూనిట్ లొకేషన్ అండ్ ఫిజికల్ సెట్టింగ్స్లో ఇండియా అండ్ ఇట్స్ బార్డర్స్ రిలేటెడ్ డిస్ప్యూట్స్ పైన ఎక్కువ ఫోకస్ చేయండి. ఫిజియోగ్రఫీ విషయానికి వస్తే అండమాన్ అండ్ నికోబార్ లక్షద్వీప్ పైన ఎక్కువ ఫోకస్ చేయాల్సి ఉంటుంది. అండ్ సిమిలర్లీ క్లైమటాలజీలో యూ కుడ్ నాట్ ఎక్స్పెక్ట్ ద క్వశ్చన్ వితౌట్ హ్యావింగ్ దిస్ క్వశ్చన్స్ ఆన్ ఎల్ నీనో అండ్ లా నీనా బికాస్ దిస్ వాజ్ అ లా నీనా era. సో ఎల్ నీనో లా నీనా ఇంపాక్ట్ అన్నది దీని వలన ఎకానమీ అన్నది కూడా చాలా అప్సెట్ అవుతుంది. దట్స్ వై ఎల్ నీనో లా నీనా అన్న మెకానిజమ్స్ గురించి ఖచ్చితంగా చదవాల్సి ఉంటుంది. కమింగ్ టు ది రివర్స్, ఇందాక మీరు అన్నట్టుగా కేన్ బెత్వా లింక్ కెనాల్ అన్నది మనకు ఒక కంటెంపరీ ఇష్యూ, కాంట్రవర్షియల్గా ఉంది. కాబట్టి నదుల అనుసంధానం అన్న కాన్సెప్ట్ పైన మీరు ఎక్కువ ఫోకస్ చేయాల్సి ఉంటుంది. అండ్ కేన్ బెత్వా అనే నదులు దేనికి సంబంధించిన ఉపనదులు. అండ్ ఫారెస్ట్ వైల్డ్ లైఫ్ కన్జర్వేషన్కి వస్తే ఇటీవల మనకు ప్రాజెక్ట్ చీతా రీఇంట్రడక్షన్ ప్రోగ్రామ్ అనే ఒక ప్రోగ్రామ్ని తీసుకొని వచ్చాం. ఈ చీతా ఇంట్రడక్షన్ ప్రోగ్రామ్ ఎక్కడ చీతాస్ని ఇంట్రొడ్యూస్ చేశాం, ఎక్కడి నుండి తీసుకొని వచ్చాం. మనం ఆఫ్రికా నుండి నమీబియా నుండి తెచ్చిన చీతాస్లో 6 చీతాస్ చనిపోయాయి. రీనల్ స్టోన్స్ వచ్చి, కిడ్నీ స్టోన్స్ వచ్చి చనిపోయాయి. సో దట్ దీనిపైన ఎన్విరాన్మెంటలిస్టులు అందరూ కూడా చాలా తీవ్రమైనటువంటి ఒక అగైన్స్ట్నెస్ని చూపిస్తున్నారు. దట్స్ వై ఇట్ ఫార్మ్స్ వెరీ ఇంపార్టెంట్. సో దెన్ సాయిల్స్ విషయానికి వస్తే ఇండియాలో డిఫరెంట్ టైప్స్ ఆఫ్ సాయిల్స్ ఉంటాయి. ఆ సాయిల్స్ యొక్క ఎకనామికల్ ఇంపార్టెన్స్ ఏంటి అని చూసుకుంటే మంచిది. అండ్ అగ్రికల్చర్ విషయానికి వస్తే గ్రీన్ రెవల్యూషన్ ఎంఎస్ స్వామినాథన్ గారి గురించి మీరు ఖచ్చితంగా చదవాల్సి ఉంటుంది. వీ నో ద ఫ్యాక్ట్ ఈస్ దట్ రీసెంట్గా ఎంఎస్ స్వామినాథన్ గారికి భారతరత్న ఇవ్వడం అండ్ లాస్ట్ ఇయర్ ఆయన చనిపోవడం. సో ఎంఎస్ స్వామినాథన్ గారు గ్రీన్ రెవల్యూషన్కి కాంట్రిబ్యూట్ చేయకపోయి ఉంటే ఇండియా అన్నపూర్ణగా ఉండిండేది కాదు. ఈరోజు ఇండియా ఇస్ ద లీడింగ్ ప్రొడ్యూసర్ ఆఫ్ ది ఫుడ్ గ్రెయిన్స్, లీడింగ్ సప్లయర్ ఆఫ్ ది ఫుడ్ గ్రెయిన్స్ ఇన్ ది వరల్డ్. దట్ ఈస్ బికాస్ ఆఫ్ ది కాంట్రిబ్యూషన్ గివెన్ బై ఎంఎస్ స్వామినాథన్ గారు. దట్స్ వై ఎంఎస్ స్వామినాథన్ గారి గురించి క్వశ్చన్స్ రావడానికి అవకాశం ఉంటుంది. అండ్ హ్యూమన్ జియోగ్రఫీ విషయానికి వస్తే సెన్సస్ అన్నది చాలా పాతది కాబట్టి దానిపైన పెద్దగా క్వశ్చన్స్ రావు. హ్యూమన్ జియోగ్రఫీలో మీరు ఎక్కువగా రేసెస్, క్లాసికల్ లాంగ్వేజెస్, మైగ్రేషన్, అర్బనైజేషన్ లాంటి కాన్సెప్ట్స్ పైన ఎక్కువ ఫోకస్ చేయాలి. అదేవిధంగా తెలంగాణ జియోగ్రఫీకి వస్తే తెలంగాణ జిఐ ట్యాగ్స్ అనేది చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే ఇటీవల హైదరాబాద్ ల్యాక్ బ్యాంగిల్స్కి జిఐ ట్యాగ్ వచ్చింది. అండ్ అదేవిధంగా మనకు డిఫరెంట్ టైప్స్ ఆఫ్ జిఐ ట్యాగ్స్ హైదరాబాద్లో ఉన్నాయి. హైదరాబాద్ హలీంకి జిఐ ట్యాగ్ ఉంది. మనకు జిఐ ట్యాగ్ అండ్ హలీం అంటూనే ఈ కైండ్ ఆఫ్ ఈ ఎమోషన్ వీ హ్యావ్ బీన్ అటాచ్డ్ టువర్డ్ దట్ ఈస్ వాట్ జిఐ ట్యాగ్స్. సో జిఐ ట్యాగ్స్ అండ్ తెలంగాణలో ఉన్నటువంటి అగ్రికల్చర్ ప్యాటర్న్స్, ఆగ్రోక్లైమాటిక్ జోన్స్, ఇలాంటి వాటిపైన ఎక్కువ ఫోకస్ చేయాల్సి ఉంటుంది. సో ఇప్పటిదాకా నేను చెప్పినటువంటి ఈ టాపిక్స్ పైన ఫోకస్ చేయడం ద్వారా మిగతా అభ్యర్థుల కంటే కూడా ఈ టాపిక్స్ పైన ఎక్స్ట్రా ఫోకస్ పెట్టినటువంటి అభ్యర్థులకి కాస్త ఎక్కువ మార్క్స్ రావడానికి అవకాశం ఉంటుంది. ఓకే, అంటే వెయిటేజ్ ఎలా ఉంటుంది సార్? అంటే గ్రూప్ 1లో కానీ గ్రూప్ 2లో? ఎస్, వెయిటేజ్ విషయానికి వస్తే వరల్డ్ జియోగ్రఫీ నుండి ఒక 6 to 8 క్వశ్చన్స్ రావచ్చు. మ్యాక్సిమం 8 క్వశ్చన్స్ అని అనుకుంటే ఇండియన్ జియోగ్రఫీలో నుండి ఒక 10 క్వశ్చన్స్ వరకు రావచ్చు. అదొక 18 క్వశ్చన్స్ అవుతాయి. తెలంగాణ జియోగ్రఫీ నుండి 2 to 3 క్వశ్చన్స్ రావచ్చు. సో 20 అరౌండ్ 18 ± 4 క్వశ్చన్స్ రావడానికి ఇది యాక్చువల్గా ట్రెడిషనల్గా 20 వరకు క్వశ్చన్స్ వచ్చే అవకాశం ఉంటుంది. బట్ డిపెండ్స్ ఆన్ ది మైండ్ సెట్ ఆఫ్ ది ఎగ్జామినర్, డిపెండ్స్ ఆన్ ది కమిషన్స్, వెయిటేజ్ టు బి గివెన్. కొంచెం మార్పు ఉండొచ్చు, భారీ వ్యత్యాసాలు ఉండకపోవచ్చు. లిటిల్ చేంజెస్ కెన్ బి ఎక్స్పెక్టెడ్. బట్ ఎనీ హౌ 15 మార్క్స్ అయితే మన పాకెట్లో ఉన్నట్లే. జియోగ్రఫీ చదవడం ద్వారా యు ఆర్ వెరీ మచ్ సేఫర్ విత్ హ్యావింగ్ 15 మార్క్స్ అష్యూర్డ్ ఇన్ యువర్ పాకెట్స్. ఓకే, సో యూపీఎస్సీలో కానీ గ్రూప్స్లో కానీ ఎన్వైరన్మెంట్కి కొంచెం ఎక్కువ ఇంపార్టెన్స్ ఇస్తున్నారు కదా. సో ఈ టైమ్స్లో అండ్ ఎన్వైరన్మెంట్కి ఎంత వెయిటేజ్ ఉంటుంది సార్? ఏ టాపిక్స్ మీద ఎక్కువగా కాన్సన్ట్రేట్ చేయాలి? ఎస్, ఇటీవల కాలంలో మనకు చూస్తే ఒరిజినల్గా జియోగ్రఫీ కంటే కూడా ఎన్విరాన్మెంటల్ ఇష్యూస్కి ఎక్కువ ఫోకస్ ఇవ్వడం జరుగుతుంది. సో ఈ ఎన్విరాన్మెంటల్ ఇష్యూస్ అండ్ డిజాస్టర్ మేనేజ్మెంట్లో మనకు ఒక రకంగా చెప్పాలంటే యూపీఎస్సీలో అయితే దాదాపుగా 10 to 14 క్వశ్చన్స్ ఎన్విరాన్మెంటల్ ఇష్యూస్ నుండి వస్తున్నాయి. అదే రేపు మనకు జరగబోయే గ్రూప్ 1 ప్రిలిమినరీ ఎగ్జామినేషన్లో కూడా వీ కెన్ ఎక్స్పెక్ట్ అట్లీస్ట్ 10 to 12 క్వశ్చన్స్ ఫ్రమ్ ది ఎన్విరాన్మెంటల్ ఇష్యూస్. ఇక్కడ ఒక చిన్న డిఫరెన్స్ని ఆస్పిరెంట్స్ గుర్తుపెట్టుకోవాలి. ఎన్విరాన్మెంటల్ సైన్సెస్ అని అడగలేదు. సో ఎగ్జామినర్ ఒక మాటను సిలబస్లో పెట్టాడంటే చాలా కాషియస్గా ఆలోచించుకుని పెడతారు. ఎన్విరాన్మెంటల్ సైన్సెస్ అని పెట్టకుండా ఎన్విరాన్మెంటల్ ఇష్యూస్ అని పెట్టడంలో ఆంతర్యం ఏంటంటే దే డోంట్ వాంట్ టు స్టడీ ద కోర్ ఎన్విరాన్మెంటల్ సబ్జెక్ట్. ఎన్విరాన్మెంట్ కోర్లో చదవాలి అని వాళ్ళు కోరుకోవట్లేదు.
అడగట్లేదు, ప్రస్తుతం ఎన్విరాన్మెంట్ ఫేస్ చేసుకుంటున్నటువంటి ఇష్యూస్ గురించి చదవని అడుగుతున్నారు. సో నార్మల్గా వాట్ ఈస్ ద ఎన్విరాన్మెంటల్ ఇష్యూ అని కామన్ మ్యాన్ అడిగినా, లేమ్యాన్ అడిగినా, మన బయట టీ షాప్స్ దగ్గర కూర్చొని ఉన్న సీనియర్ సిటిజన్స్ని అడిగినా ఎన్విరాన్మెంట్ ఫేస్ చేస్తున్నటువంటి సమస్య ఏంటండి అని వాళ్ళు చెప్పే ఏకైక క్వశ్చన్ క్లైమేట్ చేంజ్. సో వాతావరణంలో మార్పులు జరుగుతున్నాయి, దీనివల్ల గ్లోబల్ వార్మింగ్, భూతాపం పెరుగుతుంది, దీంతో గ్లేషియర్స్ మెల్ట్ అయిపోతున్నాయి, సముద్ర మట్టం పెరుగుతుంది, ఎరాటిక్ ప్యాటర్న్స్ ఆఫ్ ది మాన్సూన్స్ వస్తున్నాయి, ఎప్పుడో అక్టోబర్ నవంబర్ డిసెంబర్లో రావాల్సిన సైక్లోన్స్ మే జూన్లో వస్తున్నాయి. సీజన్స్ కూడా అడ్వాన్స్ అయింది. ఇటీవల ఇండియన్ మెట్రలాజికల్ డిపార్ట్మెంట్ కూడా సీజన్స్ని అడ్వాన్స్ చేస్తుంది. ఆల్ దీస్ ఎరాటిక్ వెదర్ ప్యాటర్న్స్ ఆర్ బికాస్ ఆఫ్ ది క్లైమేట్ చేంజ్. సో ఈ క్లైమేట్ చేంజ్ అన్నది చాలా ఇంపార్టెంట్. సో క్లైమేట్ చేంజ్ పైన మనం ఫోకస్ చేయడం ద్వారా క్లైమేట్ చేంజ్ అంటే ఏంటి, గ్లోబల్ వార్మింగ్ అంటే ఏంటి, ఓజోన్ డెప్లిషన్ అంటే ఏంటి, ఓషన్ ఎసిడిఫికేషన్ అంటే ఏంటి, యూట్రోఫికేషన్ అంటే ఏంటి, ఈ ఆస్పెక్ట్స్ని అర్థం చేసుకోవడం ద్వారా అట్లీస్ట్ 2-3 క్వశ్చన్స్ మన చేతిలో ఉన్నట్లే. అండ్ మరి ఇంత క్లైమేట్ చేంజ్ అవుతుందని, ప్రపంచవ్యాప్తంగా క్లైమేట్ చేంజ్ అవుతుందని గవర్నమెంట్స్, నేషనల్ గవర్నమెంట్స్, లీడర్స్, సైంటిస్టులు, జర్నలిస్టులు, మీడియా ఇంతగా మాట్లాడుతున్నప్పుడు మరి దాన్ని అరికట్టడానికి కూడా మెకానిజమ్స్ తీసుకుంటారు కదా. సో అలాంటి మెకానిజమ్స్లో భాగంగా క్లైమేట్ చేంజ్ సంబంధించినటువంటి యునైటెడ్ నేషన్స్ ఫ్రేమ్వర్క్ కన్వెన్షన్ ఆన్ క్లైమేట్ చేంజ్ రీసెంట్గా జరిగినటువంటి కాన్ఫరెన్స్ ఆఫ్ పార్టీస్ 21 దుబాయ్లో జరిగింది. అండ్ ఇటీవల and this year 2024 we are having conference of parties that is going to be held in Brazil. So ee conferences paina kuda ekku focus cheyalsi untundi, conference protocols. Mari India as a responsible country, India is not only just one of the largest democratic countries in the world, భారతదేశం ఒక అతిపెద్ద ప్రజాస్వామ్య దేశమే కాదు, ప్రపంచవ్యాప్తంగా చాలా బాధ్యతాయుతమైనటువంటి పర్యావరణ హితమైనటువంటి విధానాలు అవలంబిస్తున్నటువంటి దేశం కూడా. కాబట్టి భారతదేశం ఎలాంటి మెజర్స్ని తీసుకుంటుందంటే వీఆర్ హ్యావింగ్ మెనీ మల్టిపుల్ మెకానిజమ్స్ సచ్ like National Ambient Air Quality Standards, Air Quality Index, National Action Plan on Climate Change, and మనం వసుదైక కుటుంబం, మనం భారతదేశం ప్రపంచమంతా ఒకటే కుటుంబం, వీళ్ళందరూ కూడా మా సిబ్లింగ్స్ అని ఫీల్ అవుతుంది. కాబట్టి ఇండియా ఈజ్ ఆల్సో టేకింగ్ అడిక్వేట్ మెజర్స్ టు ప్రొటెక్ట్ ద నేచర్ అండ్ ఎన్విరాన్మెంట్. సో ఈ కంటెక్స్ట్లో క్లైమేట్ చేంజ్ని అరికట్టడం కోసం భారతదేశం చేపడుతున్నటువంటి చర్యలు ఏంటి, ఆ మెకానిజమ్స్, ఆ పాలసీస్, స్కీమ్స్ పైన కూడా క్వశ్చన్స్ రావడానికి అవకాశం ఉంటుంది. సో ఎన్విరాన్మెంటల్ ఇష్యూస్లో ఇఫ్ వీ ఫోకస్ ఆన్ దీస్ ఏరియాస్ దెన్ ద స్టూడెంట్ ఆస్పిరెంట్ విల్ గెట్ మోర్ మార్క్స్. ఓకే, అంటే మీరు ఇప్పుడు చెప్తుంటే అనిపిస్తుంది ఎన్వైరన్మెంటల్ చేంజెస్ ఎన్ని అయ్యాయి కదా, అంటే మనకు ఇంతకుముందు చూసుకుంటే కూడా ఎక్కువగా సమ్మర్స్ కూడా ఎక్కువగా హాట్ ఉండడము, ఇంకా హెవియర్ రెయిన్స్ అండ్ ఆల్సో కోల్డర్ వింటర్, సో ఇవన్నీ డ్రాస్టిక్ చేంజెస్ కదా. ఎస్, డ్రాస్టిక్ చేంజెస్. దీనికి ఒకటే కారణం అండి, నేను స్టూడెంట్స్ కూడా దీనికి కారణం ఎవరంటే మీరే అంటే మనందరం కూడా. సో వితౌట్ ఎనీ రెస్పాన్సిబిలిటీ టువర్డ్స్ ద ఎన్విరాన్మెంట్ వీ హ్యావ్ టేకెన్ ఫర్ గ్రాంటెడ్. మూవీలో చెప్పినట్లుగా మనకు జనతా గ్యారేజ్ మూవీలో డైలాగ్ ఉంటుంది. సో ఎన్విరాన్మెంట్లో మనం రెంట్కి వచ్చినట్లు ఇక్కడికి వచ్చి ఈ ఎన్విరాన్మెంట్ని వినియోగించి వెళ్ళిపోవాలి, దేన్ని డిస్టర్బ్ చేయకూడదు. బట్ మ్యాన్ హ్యాస్ బీన్ టేకెన్, ఎన్విరాన్మెంట్ ఈజ్ టేకెన్ ఫర్ గ్రాంటెడ్. పర్యావరణం అంటే ఇది నా కోసమే సృష్టించబడింది అని చెప్పి ఇష్టారాజ్యం ఈ పర్యావరణంలో ఉన్నటువంటి న్యాచురల్ కంపోజిషన్ని ఆల్టర్ చేసే స్టైల్కి వెళ్ళారు. దట్ ఈస్ ద రీజన్ వై ఇట్ వాజ్ జనరల్లీ సెడ్ మ్యాన్ ఈస్ ది సింగిల్ లార్జెస్ట్ థ్రెట్ టు ది నేచర్ అండ్ క్లైమేట్ చేంజ్ ఈస్ ది సింగిల్ లార్జెస్ట్ థ్రెట్ ద హ్యూమన్ కమ్యూనిటీ ఈస్ గోయింగ్ టు ఫేస్ ఇన్ ది నియర్ ఫ్యూచర్. మానవ సమాజం అతి త్వరలో ఎదుర్కోబోతున్నటువంటి ఒక బృహత్తరమైనటువంటి సమస్య క్లైమేట్ చేంజ్. ఈ క్లైమేట్ చేంజ్కి సంబంధించినటువంటి ఈ ఎన్విరాన్మెంటల్ ఇష్యూస్, వీటిలో ఎక్కువగా మనం క్లైమేట్ చేంజ్ పైన ఫోకస్ చేసి ఆ క్లైమేట్ చేంజ్కి సంబంధించినటువంటి ఆ మెజర్స్ వీటిని మనం ఫోకస్ చేయడం ద్వారా విల్ గెట్ మోర్ మార్క్స్. ఓకే సార్, సో కమింగ్ టు బుక్స్ సార్, ఎన్సీఆర్టీస్ అంటే మనకు 11th 12th స్టాండర్డ్ ఎన్సీఆర్టీస్ మోస్ట్ ఇంపార్టెంట్ అంటారు, అండ్ ఆల్సో తెలుగు అకాడమీ బుక్స్, సో దేని మీద ఎక్కువగా మేజర్గా రిలై అవ్వచ్చు? యూపీఎస్సీ చదువుతున్న వాళ్ళైతే ఇట్ వాజ్ ఇండిస్పెన్సిబుల్, ఎన్సీఆర్టీ కంపల్సరీ చదవాల్సి ఉంటుంది. బట్ Group-1, Group-2 లాంటి వాళ్ళకి ఎన్సీఆర్టీస్ అంత సజెస్ట్ చేయాల్సిన అవసరం లేదు, తెలుగు అకాడమీ బుక్స్ చదివితే సరిపోతుంది. బట్ తెలుగు అకాడమీ బుక్స్ కూడా చాలా బల్కీగాను అండ్ ఎక్కువ కంటెంట్ ఇచ్చి అలా ఉందన్నమాట. సో ఇప్పుడున్నటువంటి ట్రెండ్ అన్నది బేస్ చేసుకుంటే మనం ఎంత సబ్జెక్టు చదివామో అన్న దానికంటే కూడా ఏ ఏరియాస్ పైన ఎక్కువగా ఫోకస్ చేస్తున్నాం, కంటెంపరీ ఇష్యూస్ని ఎంత క్లారిటీగా మనం అర్థం చేసుకుంటున్నాం అన్న వాటిపైన ఎక్కువ ఫోకస్ చేయాల్సి ఉంటుంది. దట్ ఈస్ ద రీజన్ వై యూపీఎస్సీ చదువుతున్న వాళ్ళు, యూపీఎస్సీకి ప్రిపేర్ అవుతున్నటువంటి వాళ్ళు అండ్ Group-1 ప్రిలిమ్స్కి అయితే ఎన్సీఆర్టీ కొంచెం వరకు చదవాల్సి ఉంటుంది. బట్ Group-2 అండ్ అదర్ స్టేట్ కమిషన్ ఎగ్జామినేషన్ ప్రిపేర్ అవుతున్న వాళ్ళు ఎన్సీఆర్టీ అంతగా అవసరం లేదు, తెలుగు అకాడమీ బుక్స్ చదివితే సరిపోతుంది. తెలుగు అకాడమీ బుక్స్లో కూడా మనకు భౌతిక భూగోళ శాస్త్రం, భారతదేశ భూగోళ శాస్త్రం, మానవ మరియు ఆర్థిక భూగోళ శాస్త్రం అని 3 బుక్స్ ఉంటాయి. అవన్నీ చాలా బల్కీ బుక్స్.
సో వాటిని ఫస్ట్ పేజ్ నుండి లాస్ట్ పేజ్ వరకు చదివే ప్రయత్నం చేయకుండా సెలెక్టివ్గా కొన్ని ఏరియాస్ బేస్డ్ ఆన్ ది ఎగ్జామినేషన్ యూ హ్యావ్ బీన్ ప్రిపేరింగ్ ఫర్ యూ హ్యావ్ టు సెలెక్టివ్లీ ప్రిపేర్ ద టాపిక్స్ విచ్ హ్యాస్ బీన్ మెన్షన్ దేర్ ఇన్ తెలుగు అకాడమీ. అండ్ వన్స్ మీరు చదువుతున్నప్పుడే దాన్ని బేస్ చేసుకొని స్మార్ట్గా ఒక షార్ట్ నోట్స్ కనుక తయారు చేసుకోగలిగితే ఏ ఎగ్జామ్కి పోతున్నా సరే అదే మన ఫైనల్ రివిజన్ అండ్ రెఫరెన్స్ మెటీరియల్గా ఉపయోగపడుతుంది. సో ప్రత్యేకించి మార్కెట్లో దొరికే బల్కీ బుక్స్ పైన ఆధారపడాల్సిన ఆవశ్యకత ఖచ్చితంగా లేదు. ఎందుకంటే జాగ్రఫీ వెయిటేజ్ అన్నది తక్కువగా ఉంటుంది కాబట్టి మీరు పగడ్బందీగా ఒక స్ట్రాటజీతో వేసుకొని ఎక్కువ మార్క్స్ ఎలా స్కోర్ చేసుకోవాలి, ఏ ఏరియాస్ పైన ఎక్కువ ఫోకస్ చేయాలి అన్న విషయం అర్థం చేసుకుంటే సరిపోతుంది. అయితే ఎన్సీఆర్టీస్ తెలుగు అకాడమీ కాకుండా ఏదైనా స్టాండర్డ్ బుక్స్ మీద రిలై అవ్వచ్చు సార్? స్టాండర్డ్ బుక్స్ రిలీ అవ్వచ్చండి. దెర్ వాజ్ ఏ బ్యూటిఫుల్ బుక్ అవైలబుల్ ఇన్ ది మార్కెట్, వరల్డ్ ఇండియా జియోగ్రఫీ బై డాక్టర్ శ్రీహరి కాకర్లా నాకే ఉంటుంది. సో దట్ వాజ్ వన్ ఆఫ్ ది అంటే ఆఫ్టర్ ఏ హార్డ్ వర్క్ ఆఫ్ ఆల్మోస్ట్ 4 or 5 years ఐ హ్యావ్ అంటే ఒక టాపిక్ని తీసుకున్న తర్వాత దాంట్లో ఎంత కూలంకుషంగా ఎంత సింప్లిఫైడ్గా దాన్ని మనం పెట్టచ్చు అన్నది ఆలోచించుకొని దాన్ని నేను ఆ పాయింట్స్ అన్నీ కూడా నా మైండ్లో రన్ అవుతున్నటువంటి ఆ జాగ్రఫికల్ థాట్ని ఒక చిన్న సెంటెన్స్లోకి తీసుకురావడం కోసం, ఒక పారాగ్రాఫ్ రాయడం కోసం ఆల్మోస్ట్ 1 week పట్టేదన్నమాట. సో అలా కష్టపడి రాసినటువంటి బుక్ ఒకటి ఉంది. సో దట్ విల్ బీ ఎక్స్ట్రీమ్లీ యూస్ఫుల్. ఎన్సీఆర్టీ తెలుగు అకాడమీ అపార్ట్ ఫ్రమ్ దట్ అండ్ ఐ డోంట్ ఈవెన్ సజెస్ట్ దట్, బట్ that book will place very important crucial role in our and is it available in both the languages? Yes, it is available in English and Telugu as well. ఓకే సార్. అలాగే మనకు జనరల్లీ మనం చూసుకుంటే ఛానల్స్ డిస్కవరీ ఉంది, సో కొన్ని ఇంట్రెస్టింగ్గా చూడాలి అని అలాంటివి ఇంకేమైనా మనకు అలా వైల్డ్ లైఫ్ ఛానల్స్ చూడొచ్చండి. వైల్డ్ లైఫ్ ఛానల్స్ మనకు హిస్టరీ అని ఒక ఛానల్ ఉంటుంది, అది తెలుగులో పెట్టుకొని చూస్తూ ఉండొచ్చు. అండ్ నేషనల్ జియోగ్రాఫిక్ ఛానల్, ఇది చూడడం వలన ఈ యానిమల్ బిహేవియర్స్ అండ్ ఫుడ్ చైన్స్ ఎలా, మనకు ఫుడ్ చైన్ అన్నది ఎకాలజీలో చాలా ఇంపార్టెంట్ ఏరియా అనమాట. హౌ ద ఎనర్జీ హ్యాస్ బీన్ మూవింగ్ ఫ్రమ్ ది ప్రొడక్షన్ ట్రాఫిక్ లెవెల్ టు ది అపెక్స్ కన్జ్యూమర్ లెవెల్, ఎలా ఎనర్జీ చేంజ్ అవుతుంది. సో ఏదో ఒక పులి ఒక జింకను వేటాడి చంపి దాన్ని కిరాతకంగా దాన్ని చంపి తింటూ ఉంటే ఎవరికైనా చూసే వాళ్ళకి కొంచెం బాధ అని అనిపిస్తుంది. బట్ యాజ్ ఎ జాగ్రఫీ స్టూడెంట్ మీరు దాన్ని చాలా ఆనందంగా చూడాలి, ఎందుకంటే అది ఆటవిక ధర్మం, ఇట్ ఈస్ ఫ్లో ఆఫ్ ఎనర్జీ. సో మీరు అలా చూడడం వలన అఫ్కోర్స్ ఎమోషన్స్ ఏమైనా ఉంటే టీవీ కట్టేసిన తర్వాత బాధపడండి తప్ప అది చూస్తున్నప్పుడు మీకు సైన్స్ మాత్రమే కనిపించాలి, అది తింటున్నప్పుడు ఎనర్జీ ఫ్లో మాత్రమే కనిపించాలి. యూ షుడ్ నాట్ హ్యావ్ ఎనీ ఎమోషన్స్ టువర్డ్స్ దట్ వెన్ వీ హ్యావ్ బీన్. ఎందుకంటే ఒక డాక్టర్ ఒక పేషెంట్ని డీల్ చేస్తున్నప్పుడు ఎమోషన్స్ పెట్టుకుంటే ఆయన పర్ఫెక్ట్గా దాన్ని ఇది చేయాలి. ఆఫ్ కోర్స్ శంకర్ దాదా లాంటి మూవీస్ ఉన్నప్పటికీ కూడా, బట్ దిస్ ఈజ్ వాట్ యాక్చువల్లీ ద థియరిటికలీ హ్యాస్ టు బి డన్. సో అలా చేయడం ద్వారా కొంచెం నాలెడ్జ్ ఎక్కువ గెయిన్ చేయొచ్చు. ఓకే, మరి డిజాస్టర్ మేనేజ్మెంట్కి తెలుగు అకాడమీ బుక్ ఉంది కదా సార్? ఎస్ సార్, డిజాస్టర్ మేనేజ్మెంట్కి తెలుగు అకాడమీ బుక్ ఉంది. దట్ వాజ్ అవైలబుల్ బోత్ ఇన్ ఇంగ్లీష్ అండ్ తెలుగు మీడియం. బట్ ఆ బుక్లో ఎక్కువగా ఫ్యాక్చువల్ డేటా కొంచెం తక్కువగా ఉంటుంది. డిజాస్టర్ మేనేజ్మెంట్కి తెలుగు అకాడమీ బుక్తో పాటు మనకు మినిస్ట్రీ ఆఫ్ హోమ్ అఫైర్స్ వెబ్సైట్ని చూస్తే ఎర్త్క్వేక్ మాన్యువల్, ఎర్త్క్వేక్ వచ్చినప్పుడు వాట్ ఆర్ ది డూస్ అండ్ డూ నాట్స్ డ్యూరింగ్ ది ఈవెంట్ ఆఫ్ ఎర్త్క్వేక్, వాట్ ఆర్ ది డూస్ అండ్ డూ నాట్స్ డ్యూరింగ్ అన్ ఈవెంట్ ఆఫ్ సునామీ, ఇవన్నీ కూడా మాన్యువల్స్ రూపంలో ఇచ్చింటారు. సో డిజాస్టర్ మేనేజ్మెంట్లో అంటే డిజాస్టర్ మేనేజ్మెంట్ లేదా విపత్తు నిర్వహణ అనగా ఇమీడియట్గా మనం ఫోకస్ చేయాల్సిన ఏరియాస్ ఏంటంటే డిజాస్టర్ మేనేజ్మెంట్ యాక్ట్ 2005, నేషనల్ డిజాస్టర్ మేనేజ్మెంట్ అథారిటీ, దానికి చైర్మన్గా ఎవరు ఉంటారు, సెంట్రల్ క్రైసిస్ కమిటీకి ఎవరు చైర్మన్గా ఉంటారు, నేషనల్ డిజాస్టర్ రెస్పాన్స్ ఫోర్స్ బెటాలియన్స్ ఎక్కడెక్కడ ఉన్నాయి, ఒక్కో బెటాలియన్లో ఎంతమంది సభ్యులు ఉంటారు, ఏ బెటాలియన్ ఏ పారామిలిటరీ ఫోర్స్ చేత నిర్మితమై ఉంది, ఇలాంటి ఆస్పెక్ట్స్ పైన ఎక్కువ ఫోకస్ చేయాలి. గతంలో అయితే డిజాస్టర్ మేనేజ్మెంట్ అంటే క్వశ్చన్స్ ఇలా అడుగుతుండాలి. ఒక భూకంపం వచ్చి వెళ్ళిపోయిన తర్వాత, భూకంపం వచ్చిన తర్వాత మీరు ఇమీడియట్గా మీ ఇంట్లోకి ఎంటర్ అయిన తర్వాత మీరు చెయ్యకూడని పనులేంటి, చేయాల్సిన పనులేంటి, ఇలా అడుగుతూ ఉండేవాళ్ళు. అంటే డిజాస్టర్ పైన క్వశ్చన్స్ ఇచ్చేవాళ్ళు. ఇప్పుడు డిజాస్టర్ మేనేజ్మెంట్ పైన ఇంతకుముందు విపత్తుల పైన క్వశ్చన్స్ వచ్చేవి, ఇప్పుడు విపత్తు నిర్వహణ పైన క్వశ్చన్స్ ఎక్కువగా అడుగుతున్నారు. కాబట్టి డిజాస్టర్ మేనేజ్మెంట్ యాక్ట్ 2005 ఈజ్ మ్యాండేటరీ అండ్ దట్ షుడ్ బి అన్ ఇంటిగ్రల్ అండ్ దట్ ఈస్ యాక్చువల్లీ వాట్ యూ నీడ్ టు స్టడీ ఇన్ కేస్ ఆఫ్ డిజాస్టర్ మేనేజ్మెంట్. ఓకే, సో ఎక్కువగా మనం ప్రిలిమ్స్ ఓరియంటేషన్లో మాట్లాడుకున్నాం సార్. అయితే ఆన్సర్ రైటింగ్ ఎలా ఉండాలి జాగ్రఫీ అనేది, అండ్ ఏమేమి ఇంక్లూడ్ చేయాలి ఒక ఆన్సర్లో? ఎస్, ఆన్సర్ రైటింగ్ అన్నది జియోగ్రఫీలో మనం ఏదైనా ఒక చిన్న కాన్సెప్ట్ని క్వశ్చన్ రూపంలో అడిగి దాన్ని ఆన్సర్ రూపంలో రాస్తున్నప్పుడు దాన్ని సబ్స్టాన్షియేషన్ అనేది కంపల్సరీ ఉండాలండి. ఫర్ ఇన్స్టెన్స్ మనకు తెలుసు విమెన్ హ్యాస్ బీన్ డిస్క్రిమినేటెడ్, ప్రపంచవ్యాప్తంగా తెలుసు విమెన్ హ్యాస్ బీన్ డిస్క్రిమినేటెడ్ ఇన్ ది సొసైటీ అని.
బట్ విమెన్ డిస్క్రిమినేట్ అవుతున్నారు అని మీరు ఎలా ప్రూవ్ చేయగలుగుతారు? ఈవెన్ అన్ ఎయిత్ క్లాస్ స్టాండర్డ్ స్టూడెంట్ కెన్ ఆల్సో సీ విమెన్ హ్యాస్ బిన్ డిస్క్రిమినేటెడ్. ఈవెన్ ఇన్ అవర్ హౌస్ హోల్డ్స్ ఆల్సో వీ సీ విమెన్ హ్యాస్ బిన్ డిస్క్రిమినేటెడ్. మహిళా వివక్ష అన్నది ఉందని మన అందరికీ తెలుసు. మరి వివక్ష ఉంది అన్నదాన్ని సబ్స్టాన్షియేట్ ఎలా చేయగలగాలి అంటే ఆ సబ్స్టాన్షియేషన్ దాన్ని మీరు ప్రూఫ్గా చెప్పాలి అంటే ఏదైనా ఒక ఎవిడెన్స్ని ప్రూఫ్గా మనం తీసుకోవాల్సి ఉంటుంది. ఇండియాలో వన్యప్రాణులు అంతరించిపోతూ ఉన్నాయి. 1952లో ఇండియాలో ఏషియాటిక్ చీతా అన్నది ఫుల్ ఎక్స్టింక్ట్ అనమాట. ఎక్స్టింక్ట్ అంటే ఇంకా ఫైనల్ ఒక ఇండివిజువల్ కూడా లేకుండా పూర్తిగా అంతరించిపోయినప్పుడు ఎక్స్టింక్ట్ అనే అంటాం. సో ఇండియాలో ఏషియాటిక్ చీతా ఎక్స్టింక్ట్ అయిపోయింది. సో ఇండియాలో వైల్డ్ లైఫ్ అన్నది ప్రమాదంలో పడుతుంది, ఇండియాలో అడవులు క్షీణించిపోతూ ఉన్నాయి అని మనం ఎప్పుడైనా చెప్పినప్పుడు నిజంగానే అవి క్షీణించిపోతూ ఉన్నాయా, యానిమల్స్ ఎక్స్టింక్ట్ అయిపోతూ ఉన్నాయా అన్నది ప్రూవ్ చేయాల్సి ఉంటుంది. సో అలా ప్రూవ్ చేయాలి అన్నప్పుడు మన దగ్గర కొంచెం డేటా ఉండాల్సి ఉంటుంది. సో ఫ్యాక్ట్స్తో కూడినటువంటి కాన్సెప్ట్స్కి చాలా ఇంపార్టెన్స్ ఉంటుంది. అలాంటివి ఆన్సర్ రూపంలో అడగడానికి అవకాశం ఉంటుంది. ఫర్ ఇన్స్టెంట్ ఇప్పుడు గ్రీన్ రెవల్యూషన్కి పితామహుడు ఎవరు అంటే హూ ఇస్ ది ఫాదర్ ఆఫ్ గ్రీన్ రెవల్యూషన్ ఇన్ ఇండియా అంటే ఎంఎస్ స్వామినాథన్ అని ఎవరైనా చెప్తారు. ఇదే మెయిన్స్ పర్స్పెక్టివ్లో అడిగితే డిస్కస్ ద కాంట్రిబ్యూషన్ ఆఫ్ ఎంఎస్ స్వామినాథన్ ఇన్ ఇండియన్ అగ్రికల్చరల్ సెటప్ అని అడుగుతారు. అప్పుడు ఆయన కాంట్రిబ్యూషన్ ఏంటి, గ్రీన్ రెవల్యూషన్ అంటే ఏంటి, దీనిలో నార్మన్ బోర్లాంగ్ గారి పాత్ర ఏంటి, ఒకప్పుడు మనము వేరే దేశాలలో నుండి ఆహార ధాన్యాలు దిగుమతి చేసుకునే పొజిషన్లో నుండి బీయింగ్ అన్ ఇంపోర్టర్ ఆఫ్ ది ఫుడ్ గ్రెయిన్స్ ఫ్రమ్ డిఫరెంట్ పార్ట్స్ ఆఫ్ ది వరల్డ్ వీ బికేమ్ ద లీడింగ్ ప్రొడ్యూసర్ అండ్ ది సప్లయర్ ఆఫ్ ది ఫుడ్ గ్రెయిన్స్ ఇన్ ది వరల్డ్. సో ఎలా ఈ ట్రాన్సిషన్ జరిగింది అన్నది మనం ఎగ్జాంప్లిఫై చేయగలగాలి. సో ఇది ఒక స్కిల్ఫుల్గా కూర్చొని ఒక మెంటార్ లాంటి వారి దగ్గర కూర్చొని రాయగలిగినప్పుడే ఒక పర్ఫెక్ట్ ఆన్సర్ వస్తుంది. లేదంటే ర్యాండమైజ్ అయిపోతుంది, మన మైండ్లో రన్ అవుతున్న థాట్స్ అన్ని కూడా డంప్ చేసేస్తారనమాట. సో క్లారిటీ మిస్ అయిపోతుంది. ఓకే, సో జాగ్రఫీ ఇంత వాస్ట్గా మనం యూపీఎస్సీలో కూడా చదువుతాం కదా సార్. ఎస్. సో ఆన్సర్ రైటింగ్ కూడా అన్ని థింగ్స్ అన్ని ఆల్రెడీ యూపీఎస్సీ ఆస్పిరెంట్స్కి గ్రూప్స్ రాసే వాళ్ళకి కొంచెం ఎడ్జ్ ఎక్కువే ఉందంటారా యూపీఎస్సీ? నో, యూపీఎస్సీ రాసే వాళ్ళకు ఇక్కడ ఇండియన్ జియోగ్రఫీ, వరల్డ్ జియోగ్రఫీ పరంగా కొంచెం అడ్వాంటేజ్ ఉంటుంది. ప్రాబ్లం ఎక్కడ వస్తుందంటే తెలంగాణ రీజనల్ పార్ట్ పైన పూర్తిగా అవగాహన ఉండదు వాళ్ళకి. సో వాళ్ళని చెప్పినా సరే తెలంగాణ జియోగ్రఫీ ఇలా ఉంటుంది, తెలంగాణ ఈకానమీ, తెలంగాణ హిస్టరీ ఇలా ఉంటుందని చెప్పినప్పటికి కూడా వాళ్ళు దాన్ని పట్టుకోలేరు. ఎందుకంటే ఇండియా అండ్ వరల్డ్ పైన వాళ్ళ ఫోకస్ అనేది ఎక్కువగా ఉంటుంది. ఈ విషయంలో ఎక్స్క్లూజివ్ గ్రూప్స్కి ప్రిపేర్ అయిన వాళ్ళకి కొంచెం అడ్వాంటేజ్ కూడా ఉంటుంది. ఓకే సార్, సో ఫైనలీ జాగ్రఫీ అంటే ఇప్పుడు ఎగ్జామ్స్ దృష్ట్యా దేని మీద ఎక్కువగా కాన్సన్ట్రేట్ చేయాలి, ఓన్లీ ఇదే చదువుకోవాలి అండ్ ఆ టిప్స్ అండ్ ట్రిక్స్ ఏమైనా చెప్తారా? నేను ఇందాక చెప్పిన కొన్ని ఇంపార్టెంట్ టాపిక్స్ చెప్పాను కదండి, ఆ టాపిక్స్ని ఒకసారి దాన్ని పాస్ చేసుకునైనా మీరు టాపిక్స్ చూడండి. ఎక్కువగా మీరు ఫోకస్ చేయాల్సినది వైల్డ్ లైఫ్ కన్జర్వేషన్, దీంతోపాటు క్లైమేట్, ఎల్నీనో, లానీనా, దీంతోపాటు ఇండియన్ జియోగ్రఫీలో ఫస్ట్ యూనిట్లో ఉన్నటువంటి ఏరియాస్ లైక్ ఇండియాస్ బార్డర్స్ అండ్ డిస్ప్యూట్స్. అండ్ ఇటీవల కచ్చతీవు న్యూస్లో ఉంది, కచ్చతీవు గురించి చూడండి. లక్షద్వీప్స్ అండ్ మాల్దీవ్స్ గురించి డిస్ప్యూట్స్ ఉన్నాయి, ఒకసారి లక్షద్వీప్ మాల్దీవ్స్ గురించి కూడా ఒకసారి అవగాహన చేసుకునే ప్రయత్నం చేయండి. అండ్ ప్రధానమంత్రి గతిశక్తి అభియాన్ అండ్ కాన్ఫరెన్స్ ఆఫ్ పార్టీస్, ఇటీవల కాన్ఫరెన్స్ ఆఫ్ పార్టీస్ జరిగింది. ఆ కాన్ఫరెన్స్ ఆఫ్ పార్టీస్లో ఇండియాస్ రోల్ ఏంటి, ఈ ఆస్పెక్ట్స్ను చూసుకోండి. అండ్ మనకు సైక్లోన్స్, ఇటీవల సైక్లోన్స్, ఇప్పుడు కూడా సైక్లోన్ తీరం దాటుతుంది దగ్గరలో. రెమల్ అనే సైక్లోన్ తీరం దాటుతుందని 3 నెలల క్రితమే మనం డిస్కస్ చేసుకున్నాం. రీజన్ ఈజ్ దట్ ఆల్రెడీ సైక్లోన్స్ పేర్లు ప్రిడిక్ట్ చేయబడి ఉంటాయి. సో రెమల్ అన్న సైక్లోన్ దేనికి సంబంధించింది, ఏ ఓషన్లో ఫామ్ అయింది? ఇట్ వాస్ ఫార్మ్డ్ ఓవర్ బే ఆఫ్ బెంగాల్, అది కూడా గుర్తుపెట్టుకోండి. మిచాంగ్, మోఖా, ఫ్రెడీ, ఇలాంటి కొన్ని సైక్లోన్స్ న్యూస్లో ఉన్నాయి. ఆ సైక్లోన్ పేర్లు సింపుల్గా మనం ఎంత డెప్త్గా జాగ్రఫీ చదివినప్పటికి కూడా అక్కడ సింపుల్గా అడిగేసి వదిలేస్తాడని. మనం ఏంటంటే చాలా కష్టపడి గోధుమ పిండితో డిఫరెంట్ టైప్స్ ఆఫ్ వంటకాలు తయారు చేసి విచిత్రమైన వంటకాలు మనం తయారు చేసినా సరే ఎగ్జామ్లో ఒక్కొక్కసారి ఏమడుగుతారంటే సింపుల్గా చపాతీ చేయమంటారు. సో దీనికి మనం ఈ చపాతీ వదిలేసి ఏవేవో చేసి ఉంటాం, అంటే ఫండమెంటల్స్ మిస్ కాకూడదు అని అంటున్నాను. సో వితౌట్ సాక్రిఫైజింగ్ ది ఫండమెంటల్స్, ప్లీజ్ గివ్ ఎక్స్ట్రా ఫోకస్ ఆన్ ది ఏరియాస్ విచ్ ఐ హ్యావ్ బీన్ స్పెల్డ్ సో ఫార్. ఓకే, దట్ వాస్ సో హెల్ప్ఫుల్ సార్, థ్యాంక్ యూ సో మచ్. జాగ్రఫీ ఇంత ఇంట్రెస్టింగ్గా ఉంది అనిపిస్తుంది మీరు చెప్తుంటే. థ్యాంక్ యూ అండి, థ్యాంక్స్ ఫర్ టైం సార్. థ్యాంక్ యూ.